ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన మీద, జగన్మోహన్ రెడ్డి వైఖరి మీద ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి మన దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అది స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బాస్ ప్యాలెస్కే ఉద్యోగులు రివర్స్. ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు ఎవరికి అంటే 2024లో జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీకి మద్దతు తెలిపే అవకాశం ఉంది అనేది ఒకసారి కనుక మనం చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్లో ఓవరాల్గా 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళలో రెగ్యులర్ ఉద్యోగులు 5,60,000 మంది, 3 లక్షల మందికి పైగా దాంట్లో టీచర్లు ఉన్నారు. నెక్స్ట్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు 1,30,000 మంది, 2 లక్షల మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. 60,000 మంది ప్రభుత్వ కార్పొరేషన్లు సంస్థల ఉద్యోగులు అయితే ఉన్నారు. సో 55,000 మంది అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు, 29,000 మంది అంగన్వాడీ హెల్పర్లు ఉన్నారు, 42,000 మంది ఆశా వర్కర్లు ఉన్నారు, 2,55,000 మంది వాలంటీర్లు ఉన్నారు. అలాగే ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లను కలిపితే 10 లక్షలు దాటుతున్న ఎంప్లాయీస్, కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిపితే 40 లక్షలకు పైగానే ఉద్యోగుల సమూహం. అంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కరే వ్యతిరేకత ఉండరు కదా, వారి కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో 40 లక్షల ఓట్లు వాళ్ళకి అంటే వైసీపీకి వ్యతిరేకంగా మారే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అయితే విశ్లేషణలు అందిస్తూ ఉన్నారు. 2019లో 80% ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీకి సపోర్ట్ చేశారు. జగన్ పాలనలో ఉద్యోగులకు కష్టాలు నష్టాలు, పాత పెన్షన్ విధానంపై మాట తప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి, పీఆర్సీ విషయంలోనూ ఉద్యోగులకు మొండి చెయ్యి, జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి, అంగన్వాడీలు, ఆశా వర్కర్ల జీతాలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిరాకరణ, చిరుద్యోగుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసిన జగన్మోహన్ రెడ్డి, 2024లో ఉద్యోగులు రివర్స్. ఈసారి 80% పైగా ఎంప్లాయీస్ వైసీపీకి వ్యతిరేకం. ఈ ఒక్క వర్గం నుంచే జగన్కి ఓట్ బ్యాంకులో 10% ఓట్లు కట్. 2019లో సాధించిన 49.5% నుంచి 2024లో 39% దిగువకు వైసీపీ. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి మీద కన్నెర్ర చేయబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి మారుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి మీద చాలా గుర్రుగా ఉన్నారని, తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రానున్నటువంటి ఎన్నికల్లో వారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంది, వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. చక్కర్లు కొట్టడమే కాదు, కొంతమంది ఉద్యోగులు కూడా బాహాటంగానే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిణామాన్ని మనం చూడబోతున్నాం అంటే ఏం చెప్తారు? అంటే లా ఆఫ్ కర్మ అని ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడన్నా విన్నారా ఆ పదం? అంటే కర్మ అనేటువంటిది ఏం చేస్తుందంటే, మనం ఏదైతే చేశామో అది మళ్ళీ అదే రూపంలో మనకి వెనక్కి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇది పెద్దాళ్ళు చెప్పినటువంటి మాట. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏ ఫ్యాక్టర్స్ అయితే, ఏ అబద్ధాలు చెప్పి ఆయన గెలిచాడో, ఆయన గెలిపించడానికి ఏ ఫ్యాక్టర్స్ పనిచేసినాయో అవే ఫ్యాక్టర్స్ ఇవాళ ఆయన్ని ఓడించడానికి పనిచేస్తున్నాయి. అంతే తీవ్రతతోటి ఇప్పుడు పనిచేస్తున్నాయి. దాంట్లో ఈ ఉద్యోగస్తుల వ్యవహారం కూడా ఒకటి. ఎందుకంటే కొత్తగా పుట్టినటువంటి రాష్ట్రం, వనరులు లేనటువంటి రాష్ట్రం, డెఫిసిట్ తోటి స్టార్ట్ అయినటువంటి రాష్ట్రంలో దాన్ని ఎలా వీళ్ళు పెంచి పోషించాలి ఉద్యోగస్తులు? అది వదిలేసి చంద్రబాబు నాయుడు గారు లిటరల్లీ వీళ్ళని బతిమలాడుకోవాల్సి వచ్చింది. వీళ్ళందరినీ అమరావతికి రండి, ప్రత్యేక రైళ్లు వేసి 6 రోజులు ఉన్నటువంటి పని దినాలని 5 రోజులు చేసి, 5 రోజుల్లో కూడా శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరుతారు, వీళ్ళు సోమవారం పొద్దున్న మధ్యాహ్నానికి వస్తారు. అలా వాళ్ళని ప్యాంపర్ చేసి కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా
కేసీఆర్ గారు ఎంత ఫిట్మెంట్ ఇచ్చారో దానికంటే 1% ఎక్కువ ఇచ్చి ఇన్ని రకాలుగా వాళ్ళకి సౌకర్యాలు చేశారు. చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది ఏంటంటే ఆయన పని చేస్తాడు, ఉద్యోగస్తులను పని చేయమని అడుగుతాడు. సాధారణంగా ఏంటంటే 10 to 5కి అలవాటు పడి జాబ్కి అలవాటు పడిపోయిన జనాలు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే ఆయన ఒకసారి మీటింగ్ పెడితే 2 గంటలైనా జరుగుతుంది. పని రాక్షసులు అర్ధరాత్రి వరకు కూడా. తనొక్కడే రాక్షసుడు అయితే పర్వాలేదు కానీ వీళ్ళందరినీ కూడా ఒక వర్కింగ్ స్టైల్కి అలవాటు పడ్డాడని ఇలా చేయమనేటప్పటికి ఏంటంటే వాళ్ళకి చాలా నొప్పి వచ్చింది, చాలా బాధ వచ్చింది. ఎందుకంటే మేము ఉద్యోగస్తులం 10 to 5 మాకు సెలవు రోజు ఉండాలి ఇవ్వండి అని కాబట్టి అనేటువంటిది ఆయన మీద వీళ్ళందరూ కూడా వ్యతిరేకత పెంచుకున్నారు. ఏది అంత ఫిట్మెంట్ ఇచ్చి పిఆర్సీలు వేసి డిఏలు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నప్పటికీ కూడా. అయితే చరిత్ర మనకు చెప్తోంది ఏంటంటే మంచైనా చెడైనా ఉద్యోగస్తులతో ఏ గవర్నమెంట్ పెట్టుకున్నా కూడా ఆ గవర్నమెంట్ అధికారంలోకి రావడం కష్టం అనేటువంటిది చరిత్రలో చాలాసార్లు ప్రూవ్ అయింది. అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ఎన్టీ రామారావు గారు కూడా ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత తెచ్చుకోవడం వలన ఆయన ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కనుక మీరు గుర్తు తెచ్చుకుంటే. అలాగే వీళ్ళు ఏం చేశారంటే కంకణం కట్టుకొని 2019 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని ఎలాగైనా ఓడించాలనేటువంటి దీంతో ఇందాక మీరు చూపించారు 10 లక్షల మంది వీళ్ళు ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు ఇంకో 40 లక్షల దాకా మీరు లెక్క చూపిస్తారు. అంతకంటే ఎక్కువ ఓట్లు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వేయించారు. మీకు గుర్తుంటే బండి శ్రీనివాసరావు అని చెప్పేసి ఈ ఎంప్లాయీస్ యూనియన్ లీడర్ ఉన్నాడు. ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు, మీరు రావాలని మేము కుడి చేత్తో ఎడం చేత్తో కూడా వేయించాం ఓట్లు, మీరు మాకే ఇలా చేస్తారా అని. కాబట్టి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వస్తే మన ఆటలన్నీ సాగుతాయని చెప్పేసి వీళ్ళు అనుకున్నప్పుడు అసలుకే మోసం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి టైంలో కరెక్ట్గా 31వ తారీఖు నాడు 30వ తారీఖు నాడు జీతాలు పడి అప్పుడు వీళ్ళెవ్వరికీ ఆయన ఎంత కష్టపడుతున్నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఆ టైంకి వేయటానికి ఆయన ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఎవరికి తెలియదు. ఇవాళ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తనకున్నటువంటి బటన్ నొక్కే కార్యక్రమాలు అయిపోయిన తర్వాతే వీళ్ళని పట్టించుకుంటున్నాడు. జీతాలే 1వ తారీఖు వచ్చే పరిస్థితుల్లో లేదు. తర్వాత మిగతా వ్యవహారాలన్నీ ఎప్పుడు వస్తాయో తెలియదు. పిఆర్సీలైనా ఇంకోటైనా అసలు జీతాలు ఇస్తే చాలరా నాయన అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే సహజంగానే వాళ్ళల్లో అసంతృప్తి పెరగటం. తర్వాత మనం టీచర్స్ ఒకసారి విజయవాడలో చేసినటువంటి ధర్నా చూసాం. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, పుట్టబగిలి చీమలు వచ్చినట్టు బయటకు వచ్చి ఒక సమూహం లాగా ఆ బిఆర్టీఎస్ రోడ్ అంతా కమ్మేశారు. ఆ రోజునే ఉద్యోగాల్లో ఉన్నటువంటి అసంతృప్తి అనేది ఫస్ట్ టైం బయటపడదు. తర్వాత మీరు ఇందాక చదివినటువంటి ఏ ఒక్క సెక్షన్లో అంగన్వాడీలు కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, ఇంక్లూడింగ్ వాళ్ళ మానసపుత్రిక అయినటువంటి వాలంటీర్లు కూడా సమ్మె చేసిన సందర్భాలు మనం చూసాం. ఏ ఒక్క సెక్షన్ని కూడా ఆయన సాటిస్ఫై చేయలేకపోయాడు అనేటువంటిది మనకి చాలా క్లియర్గా ఇక్కడ కనపడుతుంది. అదే రేపు పొద్దున ఎలక్షన్లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏ ఎంప్లాయీస్ అయితే కుడి చేత్తో ఎడం చేత్తో బుద్ధి వేసా ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ 2 చేతులు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఎందుకంటే కనీసం చంద్రబాబు నాయుడు గారు వస్తే, తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే 1వ తారీఖు జీతాలన్నా వస్తాయి మనకి, మిగతా వ్యవహారాలు ఎలా ఉన్నా. తర్వాత ఇదే ఎంప్లాయీ లీడర్ ఒకసారి అతను ఏం మాట్లాడాడు, సూర్యనారాయణ అని ఒక అతను ఉంటాడు, మనకి చంద్రబాబు నాయుడు ఇంత ఫిట్మెంట్ ఇచ్చాడు, ఎవరిని చూసి ఇచ్చాడు, తెలంగాణలో కేసీఆర్ని చూసి ఇచ్చాడు, కాబట్టి మనం థ్యాంక్స్ చెప్తే ఎవరికి చెప్పాలి, కేసీఆర్కి చెప్పాలని మాట్లాడారు వీళ్ళంతా. అంటే ఇచ్చినోడు పోయాడు, ఇలాంటి మాటలు మాట్లాడారు, అనుభవించారు. అంటే మనం ఈ మాట అంటూ కొంచెం హార్ష్గా ఉన్నా కానీ జరిగింది అది. కాబట్టి తత్వం బోధపడే ఇప్పుడు వాళ్ళే రియలైజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ రేపు పొద్దున మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మాత్రం కూడా రాదేమో అనేటువంటి భయం వాళ్ళల్లో వాళ్ళ కుటుంబాల్లో వచ్చింది. కాబట్టి ఆ మార్పు అనేది మనకి క్లియర్గా కనపడుతుంది, వచ్చేటువంటి రిపోర్ట్స్లో కూడా తెలుస్తుంది. కాబట్టి ఇందాక చెప్పినట్టుగా లా ఆఫ్ కర్మ ప్రకారంగా ఏవైతే ఫ్యాక్టర్స్ గెలిపించినాయో అది నువ్వు అడ్రస్ చేయలేదు, వాటిని తీర్చలేదు, కాబట్టి ఆ ఫ్యాక్టర్సే ఈసారి నిన్ను ఓడించడానికి వాళ్ళందరి రూపాన దోహదపడతారు.